Explore Pilla. Explore Pilla. Explore Pilla. I'm Yashweta from Follow on Instagram. Hello people. Like, share and subscribe. I'm Yashweta from Explore Pilla. Hello people. Please subscribe. Hello people. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే చేసేయండి. పోయేదేముంది, నేను హ్యాపీ, మీరు హ్యాపీ. ఎలా ఉన్నారు అందరూ? పర్సనల్ లైఫ్లో బిజీ అయిపోయి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయా, బట్ కంబ్యాక్ మాత్రం స్ట్రాంగ్గా ఉండాలని ఈ వీడియోస్ తెచ్చా. ఎప్పటిలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి లవ్ అండ్ సపోర్ట్ చూపించండి. ఆఫ్టర్ అ లాంగ్ బ్యాక్ నేను ఒక వెకేషన్కి వెళ్తున్నాను. సో ఆ వెకేషన్ అంతా మీకు షూట్ చేసి చూపించాలి అని అనిపించి ఈ వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ వెకేషన్ వీడియోస్ అన్నీ కూడా ఈ ప్లేస్ అని పర్టికులర్గా ఉండదు, నేను వెళ్తూ ఉంటే అలా ఫ్లోలో మీకు చూపిస్తూ ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ మెనీ థ్యాంక్స్ అండి. బికాస్ మీ బ్లెస్సింగ్స్ అండ్ ఎంకరేజ్మెంట్తోనే నేను ఇప్పుడు రోడ్ ట్రిప్ 24 సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. అన్ని వీడియోస్ లాగే ఈ సీజన్లో వీడియోస్ కూడా మీరు డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఆల్సో అభయం ఇస్తున్నాం మిత్రమా, కన్సిస్టెన్సీ డెఫినెట్లీ మెయింటైన్ చేస్తాను. ఇంకా వీడియో విషయానికి వస్తే ఆఫ్టర్నూనే బ్రో వచ్చేసాడు. కొన్ని లాస్ట్ మినిట్ షాపింగ్స్ చేసుకొని లగేజ్ ప్యాక్ చేసుకొని పక్కన పెట్టేశాను. సో టిప్ అన్నానుగా, రోడ్ ట్రిప్లో ఎప్పుడు బ్యాక్ ప్యాక్సే యూజ్ చేయాలి. నో ట్రాలీ బ్యాగ్ అండ్ హెవీ లగేజ్. కంజెస్టెడ్గా ఉండద్దని చెప్పేసి మేము ఇట్లా ప్యాక్ చేసుకున్నాం ప్రిఫర్డ్గా, ఎందుకంటే ఇది 4 మెంబర్స్ వెళ్ళాల్సిన జర్నీ కాబట్టి. ఇప్పుడు ఈ లగేజ్ అంతా మనం కార్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. అండ్ ఇక్కడ మా కజిన్ బాహుబలి 2 పెద్ద బ్యాగులు. అండ్ నా భుజానికి సంచులు చూడండి, 1 2 మళ్ళీ ఇక్కడ ఒకటి 3 క్యారీ చేస్తున్నా. హౌ గ్రేట్ ఐ యామ్. సో ఇది నైట్ కోసం ఇంటి నుండే ఫుడ్ ప్యాక్ చేసుకున్నాం, ఎందుకంటే నాకు మినిమం ఒక 15 డేస్ వరకు హోమ్ ఫుడ్ ఉండేదే లేదు ఎంత కావాలనుకున్నా కానీ. కాబట్టి అట్లీస్ట్ ఇవాళ నైట్ అన్న హోమ్ ఫుడ్ తినాలి అని చెప్పేసి ఇట్లా అల్యూమినియం ఇది దొరుకుతాయి కదా, దాంట్లో ఫుడ్ కుక్ చేసి ప్యాక్ చేసేసాను. ప్లస్ కొంచెం పాలు మిగిలిపోయినవి ఉన్నాయి, వాటిని కూడా పెరుగు తోడేసి తీసుకెళ్తున్నా. సో మధ్యలో కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని మజ్జిగ వేసుకొని తాగేస్తే హైడ్రేషన్ ఈ పాలు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. హౌస్ వైఫ్ థింగ్స్ యూనో, పెళ్ళైన వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఇలాంటివి ఏదైనా చేస్తారా? కామెంట్ చేయండి, నెక్స్ట్ నేను ఫాలో అవుతా. ఇప్పుడు వెళ్ళి పెట్టేసి వస్తాం. కార్లో లగేజ్ పెట్టాలని వెళ్తూ కార్ కీస్ మర్చిపోయాం, అట్లుంటుంది మనతో. మాకు కొంచెం సెల్లర్లో పవర్ కట్ అయిపోయింది, ఏమైందో ఏమో సడన్గా షార్ట్ సర్క్యూట్ అయ్యి మొన్నటి వరకు లిఫ్ట్స్ కూడా పనిచేయలేవు. సో ఇప్పుడు లిఫ్ట్ వచ్చేసింది. కమ్ ఆన్. ఇది 6 పీపుల్ మాత్రమే పట్టే లిఫ్ట్. మేము 3 మెంబర్సే, కానీ మా లగేజే ఒక 10 మెంబర్స్కి పడేంత ఉంటుంది. ఈ కష్టంలో కొంచెం హెల్ప్ చేద్దామని మా చిట్టెలుక కూడా వచ్చింది. అండ్ ఇవి మా 3 వాహనాలు అన్నమాట. సో దిస్ ఈజ్ ద కార్. అండ్ మీకు ఈ కార్ యొక్క సెకండ్ రివ్యూ ఇస్తానమాట. ఇంతకుముందు మనం ఫస్ట్ గోవా అటు తిరిగినాం కదా నెక్సాన్ మీద. ఇప్పుడు మనము లైక్ వెరీ హిల్లీ ప్లేసెస్ పైన తిరుగుతాము, మున్నార్ ఇంకా అట్లాంటి ప్లేసెస్. సో ఆ ప్లేసెస్లో ఇది ఎలా నడిచింది అనేది కూడా మీకు రివ్యూ ఇస్తాను. సో మన ట్రంక్ ఓపెన్ చేసి పెట్టాలా. దీని ఒక్క డ్రాబ్యాక్ అదొకటి, ట్రంక్ కొంచెం చిన్నగా ఉంది. యాక్చువల్లీ దాని కరెక్ట్ సైజే, కానీ మనకు సరిపోదు అంతే ఇన్ని సంచులు నింపుకుంటే. ఇంకో టిప్ ఏంటంటే, మా హస్బెండ్ గారు మెయిన్గా మన కార్ టైర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని గాలి తీసేసి నైట్రోజన్ ఫిల్ చేస్తారనమాట. ఆ నైట్రోజన్ ఏం చేస్తుందంటే మనకి కొంచెం కార్ స్పీడ్ పెంచుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ హీట్ అవ్వకుండా కూడా కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట నైట్రోజన్. అండ్ మేము ఇట్లా పెద్ద ట్రిప్స్కి వెళ్ళే ముందు సర్వీసింగ్, ఇంజిన్ ఆయిల్ చెకింగ్ ప్రతి ఒక్కటి చేయిస్తారనమాట. ఆల్రెడీ ఈ కార్ మొన్నే దాన్ని హాస్పిటల్కి వెళ్ళేసి మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిందనమాట. బికాస్ మధ్యలో ఎక్కడ ఆగద్దు అని చెప్పేసి. ఆల్రెడీ గుడ్ కండిషన్లో ఉండే బండి, కాకపోతే మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాం అనమాట. అండ్ ఫుల్ ట్యాంక్ వచ్చేసి ఇక్కడ పెట్టేస్తారు ఫుడ్ చేసి అన్నీ చేసేసి. ఆల్రెడీ సో ఈ సంచులు ఉన్నాయి, ఇన్ని సంచుల మధ్యలో ఇంకో 2 యాడ్ అవుతాయి. మా చెల్లెలు వస్తుంది కదా, తనవి కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ కొంచెం ట్రంక్ ప్రాబ్లం వచ్చింది, అది ఓపెన్ అయితే ఎక్కడ తగ్గులుద్దు అని. ఓకే, తగ్గలేదు, హ్యాపీ. సో ఇది పెట్టేద్దాము. అండ్ మీకు అప్డేట్, నేను మేకప్ ఏమీ వేసుకోలేదు, జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ ఐ క్రీమ్. ఎందుకంటే ఏసీలో నాకు అస్సలు పడదు, మొత్తం డ్రై అయిపోద్ది స్కిన్, దానికోసం ఇదంతా. సో ఇంకో టిప్ అన్నానుగా, ఆల్వేస్ రిమెంబర్, మనం ఇలా కార్లో లాంగ్ జర్నీ చేస్తున్నామంటే ఇలాంటి పెద్ద బ్యాగ్సే మనం ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు మన కార్లో ఇలాంటి పెద్ద బ్యాగ్స్ 3 పడతాయి అన్నమాట.
ఇలాంటి పెద్ద బ్యాగ్స్ ఒక 3 వాటితో మనం లెవెలప్ చేసేసి దానిపైన ఎన్ని బ్యాగ్స్ అన్నా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మా దగ్గర 2 బ్యాగ్స్ ఉన్నాయి, ఇంకోటి యాడప్ అవుతుంది అనమాట. మా రాక్షసి చెల్లెలు ఉంది కదా తనది. మేము ఇప్పుడు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. మా చెల్లెలు స్టార్టింగ్ పాయింట్ బెంగళూరు. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి బెంగళూరుకి స్టార్ట్ అవుతాము. దాని తర్వాత డెస్టినేషన్ ఏందనేది సర్ప్రైజ్. ఇప్పటి నుంచి మీకు ప్రతి వీడియోలో సర్ప్రైజ్ ఉండబోతుంది. అండ్ ఈ సీజన్లో ప్రతి వీడియోలో నుంచి మీకు ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ తెలుస్తుంది. దానికోసం మీరు ప్రతి ఒక్క వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే మీ సపోర్టే మన ఛానల్కి సూపర్ ఫుల్. బ్యాక్ టు ద వీడియో. ఒకవేళ ట్రాలీ బ్యాగ్ పెట్టుంటే 1 బ్యాగ్కి ట్రంక్ అంతా ఫిల్ అయిపోయి ఉండేది. కానీ మనం బ్యాక్ ప్యాక్స్ యూజ్ చేసాం కాబట్టి చూడండి 3 బ్యాక్ ప్యాక్స్ ఇక్కడ పట్టాయి. ఇంకా వీటిపైన మనము హ్యాపీగా మనకు కావాల్సినంత స్టఫ్ నింపుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇంకో టిప్ ఏంటంటే డోర్కో వాటర్ బాటిల్ పెట్టేసుకోండి. అండ్ మీకు కూడా మాలాగా పిల్ల పుచ్చకాయలు ఉంటే ఎమర్జెన్సీ స్టఫ్ ఏదైతే ఉంటుందో అది ఈజీగా యాక్సెసిబుల్గా ఉండేలా పెట్టుకోండి సెపరేట్ బ్యాగ్లో. ఈ టిప్ మీకు నచ్చింది అండ్ హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే జర్నీస్లో కొన్ని ఇలాంటి స్లైడ్ చేంజెస్ మనకు చాలా పెద్ద డిఫరెన్స్ చూపిస్తాయి. సో మ్యాక్సిమం ఫిట్ అయింది చూడండి. కొంచెం వీడియో క్లారిటీ లేదు ఎందుకంటే చీకటి కాబట్టి. అండ్ దిస్ ఈజ్ ఆల్ స్నాక్స్ బ్యాగ్. అది ముంగట్నే పెట్టేస్తాం. మా పాప చిన్నగానే ఉంటుంది కాబట్టి తన కాళ్ళ దగ్గర ఇది వచ్చేస్తుంది. ఈ వీడియోలో నేను మీకు మెయిన్గా లగేజ్ టిప్స్ ఎందుకు ఇస్తున్నానంటే మన వెకేషన్ని ఎక్కువగా స్పాయిల్ చేసేది లగేజ్. అందుకే అదొక్కటి కంఫర్ట్గా చూసుకున్నామా ఎవ్రీథింగ్ విల్ బి సెట్. సో ఈ బేబీ సీట్ ఒకటి తీసేద్దామని డిసైడ్ అయిపోయినాం. ఇప్పటివరకు చాలా ఆలోచించినాం ఉంచుదామా తీసేద్దామా అని చెప్పేసి. కాకపోతే తను ఈ మధ్య బేబీ సీట్లో కూర్చోవట్లేదు, పెద్దగా అయిపోయింది కదా, కాబట్టి నేను కూర్చోను అని చెప్పేసి అల్లరి చేస్తుంది. అండ్ దాన్ని తనే ఓపెన్ చేసేసుకుంటుంది. ఇక అలాంటి టైంలో బేబీ సీట్ పెట్టి ఏం చేస్తామని చెప్పి తీసేస్తుంది. సో కార్లో లగేజ్ సెట్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పెద్ద బండికి కవర్ వేసేయాలా. అలాంటి విన్యాసాలు మనకి కొత్త, పూర్తిగా రావు, అందుకనే మై బ్రో ఈస్ హెల్పింగ్. చూడకండి అలాగా, బికాస్ ఐ నెవర్ క్లీన్ ద కార్. ప్రొఫెషనల్ క్లీనర్ అర్థం అవుతుంది, నేను కార్ క్లీన్ చేస్తాను. ఇప్పుడు మా ఆయన చేస్తుండే. ఈసారి నేను క్లీన్ చేసి నాకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. ఇది సర్ప్రైజ్ ఆ తొక్క అని అనుకుంటారు, కాకపోతే మ్యారీడ్ కపుల్లో ఇలాంటివే సర్ప్రైజెస్. కోల్డ్ డ్రింక్స్, ల్యాప్టాప్స్ అలాంటివి కాదు. యాక్చువల్లీ ఈ కార్కి నేను ఇప్పుడు చూపించి నేను చేసిన అంటే సచిన అన్నాడు, మా బ్రో చేసిన అంటే నమ్మకం, బికాస్ నా మీద అంత నమ్మకం. ఇది చూసి కానీ అప్పచ్చుడు నేను అంత వీడియో ఇంకా కింద మా గోల ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు పైకి వెళ్ళి ఫైనల్ టచ్అప్స్ చేసి లాక్ వేసుకొని రావాలి. సో ఇక్కడ మా హస్బెండ్ గారు ప్లాంట్స్ కోసం కొన్ని సెట్టింగ్స్ చేస్తున్నారు అన్నమాట. మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్ అది ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ చూసారు కదా, ఇలా అనమాట. ఇప్పుడు మన మినిమం ఒక 15 days ట్రిప్ అన్నప్పుడు వాటర్ లేకుంటే చెట్లు చచ్చిపోతాయి. దీనికి పెట్టు. అలా ఈజీగా ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇన్సర్ట్ చేసుకొని మీకు ఇక్కడ డ్రాపర్ది ఒకటి ఉంటుంది అనమాట. కనిపిస్తుంది అసలు. సో ఆ డ్రాపర్ డౌన్ చేసుకుంటే మీకు ఇక్కడ వాటర్ పడుతున్నాయి తెలుస్తున్నాయి కదా. ఒక్క నుంచి ఒక్కో డ్రాప్ మనం అడ్జస్ట్ చేసుకున్న దాన్ని బట్టి పడుతుంది అనమాట. పాపం కష్టపడుతున్నారు ఇక్కడ. ఎందుకంటే మనకి ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు తులసి చెట్టు బాగా వాడిపోద్ది, ఎందుకంటే వాటర్ పోయాక అదంతా. సో ఆ ప్రాబ్లం నాకు ఇలా సాల్వ్ అయిపోతుంది. నాకు ఇక్కడ తులసి చెట్టు మాత్రమే కాదు, హౌస్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అవైతే బిగ్ హెడేక్ అన్నమాట. వీటికి ఎక్కువ వాటర్ పోస్తే చచ్చిపోతాయి, తక్కువ వాటర్ పోస్తే చచ్చిపోతాయి. అందుకని దాన్ని బట్టి ఇది నేను అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాలి. సో ఐ గేవ్ దట్ వర్క్ టు హిమ్ నౌ. సో ఈ వర్క్ అయిపోయింది. ఇంకా విండోస్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి స్టార్ట్ అయిపోదాం. చలో. సో రెడీ అయినాం, వెళ్ళిపోతున్నాం. సో ఇంకా ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోతున్నాం. కమ్ ఆన్, లెట్స్ గో. అండ్ ఇది ఎవ్రీ టైం రిచువల్ అన్నమాట. మేము ఎప్పుడైనా లాంగ్ జర్నీకి వెళ్తున్నాము అని అంటే ఇలా కొబ్బరికాయ కార్కి దిష్టి తీసేసి కొట్టి పడేస్తాము. కొన్ని లిటిల్ ఇండియన్ థింగ్స్ అవి మన బ్లడ్లో నుంచి అస్సలు పోవు. సో ఇప్పుడు బెంగళూరు రూట్ మ్యాప్ పెట్టుకుంటున్నాం అన్నమాట. సో 10 hours 17 minutes. మన హైదరాబాద్ రోడ్లు కేక సర్లే. సో 10 hours 19 minutes అని చూపిస్తుంది. ఇప్పుడు మనం హాల్ట్ తీసుకొని అవన్నీ చేసుకొని పోయేసరికి అయిపోద్ది
7 చూపిస్తుంది, మనం పోయేటప్పటికి 9 అవుతుంది. 9 నువ్వు అనుకుంటున్నావు, నేను 11 అనుకుంటున్నా. చూద్దాం, విల్ సీ. 9 అవుతుందా, 10 అవుతుందా, 11 అవుతుందా, కానీ 10 hours మాత్రం మినిమం అవుతుంది అన్నట్టు పోవడానికి. బట్ ఇంకోటి ఏంటంటే మన డ్రైవర్ గారు, మా హస్బెండ్ గారు ఎవరైతే ఉన్నారో తన డ్రైవింగ్ చాలా బాగుంటుంది, ప్లస్ బాగా ఫాస్ట్ వెళ్తారు. రైటా ఇప్పుడు వచ్చింది. సో తన డ్రైవింగ్ చాలా బాగుంటుంది, ప్లస్ ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి గూగుల్ మ్యాప్ని చాలా సార్లు బీట్ చేసేసాడు. ఇప్పుడు 10 hours అది ఉందా, హాల్ట్ తీసుకోగా 10 hours అవుతుంది చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే హాల్ట్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము అరౌండ్ 3 o'clock. ఎందుకంటే తను ఎంత డ్రైవ్ చేసినా కానీ 3 o'clock వరకే, తర్వాత తనకి కంపల్సరీ నిద్ర వచ్చేస్తుంది. సో 3 o'clock వరకు కార్లో అలా వెళ్తూ మధ్యలో ఎక్కడైనా పెట్రోల్ బంక్ ఆర్ ఏదైనా సేఫెస్ట్ ప్లేస్ లాగా అనిపిస్తే ఆపేసి ఏసీ వేసుకొని పడుకుందాం అనేసి అనుకున్నాం. ఎప్పటివరకు మెల్క్ అయితే అప్పటి వరకు. ఇంకా చూస్తూ ఉంటే అప్పుడే 2 hours అయిపోయింది. మేము అరౌండ్ 9 అట్లా స్టార్ట్ అయినాం, ఇప్పుడు 11 అవుతుంది టైమ్. మిడిల్లో నేను ఆల్రెడీ తినేసి హోమ్కి తినవేట్ చేసిన. ఇప్పుడు ఈ కష్టజీవులు ఇద్దరు కష్టపడి తినబోతున్నారు ఇక్కడ, అందుకని ఆపాము. అండ్ ఆల్సో హాల్ట్ కొంచెం 2 hours లాంగ్ డ్రైవ్ అయిపోయింది కదా, దానికోసం. పిల్లలు ఎందుకు ఎత్తుకుంది అనుకుంటున్నారు కదా, వీళ్ళు ట్రిప్ కూతురు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు, కానీ పిల్లలతో పోతే ఇట్లా ఉంటుంది అనమాట ముచ్చట. పడుకుంది, కార్లో పడుకోబెడితే పడుకోదంట. సో ఎత్తుకొని నిద్రపోచ్చారు. ఇట్లా పెట్రోల్ బంక్స్ లాగడం చాలా బెటర్ అనిపిస్తుంది ఒక్కోసారి. సో ఇక్కడ తింటున్నారు అన్నమాట. ఎలా ఉంది, బాగుందా? ఎట్లున్నాయి, మంచి రియాక్షన్ ఇవ్వడు వైఫ్ కదా. సో హాల్ట్ అయిపోయింది, కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది. బట్ చూసినా లాక్ వేసేసిండు. ఆగు, లాక్ ది. చిన్నపిల్లలే కాదు, మొగుళ్ళు కూడా తంత్రాలు చేస్తారు. ఇప్పుడు వాట్ దే సే టాంట్రమ్స్. నన్ను వదిలేసిపోతా అని ట్రై చేస్తున్నాడు, ఆయన వదలడు, నన్ను పోడు, అంతే. పోతా అన్నావు కదా, నమ్మకం ఉంది, అందుకే సైలెంట్గా ఉన్నాను. అంతే మరి. నన్ను ఊర్లో నిడిచిపెట్టిపోతావు కానీ ఊరవతల చెట్లు ఇడిచిపెట్టిపోతావు చెప్పు. హౌ కెన్ ఐ బిలీవ్? కుక్క ఫుల్ స్లీపీగా ఉంది. తనకి మన కార్ సీట్ అలవాటు కదా బాగా. ఫస్ట్ టైం వితౌట్ కార్ సీట్ ట్రావెల్ చేస్తున్నాము, కొంచెం అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. ఇంకా అంతే, కూర్చొనే పడుకుంటుందంట, పడుకోదంట. స్లీప్ మమ్మీ. ఓకే గాయస్, ఇక్కడికి ఈ వీడియోని ఆపేసి కంటిన్యూటీ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అలా మా ట్రిప్ స్టార్ట్ అయ్యి సాగిపోతూ ఉంది. రాను ట్రిప్ చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఎక్సైటింగ్గా ఉంటుంది. సో యు నో వాట్ టు డూ, ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.